స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడిచ్చినటువంటి మాట. యోనా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. ఈయన ఎక్కడున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అంట, భక్తుడైనటువంటి యోనా చేప కడుపులో ఉండి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నా అంట. ఏమని? పై వచనం చదువుకుందాం చూడండి, 6వ వచనం కూడా. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. చేప కడుపులో ఉండి ఈయన అనుకుంటూ ఉన్నా అంట, సముద్ర గర్భంలో ఉన్నాను నేను, ఎవరు నన్ను బయటికి తీసుకొని వస్తారు? దేవా, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా అని దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నా అంట. దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకున్నా అంట. చేప కడుపులో ఉండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, నన్ను జ్ఞాపకం చేసుకోయా, నేను కూపములో ఉన్నాను, అగాధములో ఉన్నాను, సముద్రపు అడుగున ఉన్నాను, నాచులో ఉన్నాను, పీచులో ఉన్నాను, నేను ఎక్కి రాలేని స్థితిలో ఉన్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నాడు లోపల చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తుంటే కింద మాట చూడండి, 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుడు వింటూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుడు వింటూనే ఉన్నాడు. దేవుడు చేపకు ఆజ్ఞాపించంట, నువ్వు బయటికి వెళ్ళి, లోపల ఉన్నావు కదా, బయటికి వెళ్ళి గట్టు మీద నా కుమారుణ్ణి కక్కివేయి అని దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. వెంటనే గట్టుకు వచ్చి ఆ చేప యోనాను కక్కివేయగా ఆయన శుభ్రంగా సజీవముగా ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? లోపల 3 రోజులు ఉన్నాడు. నీళ్ళల్లో మనం ఎంతసేపు ఉంటాం చెప్పండి? ఎంతసేపు ఉంటాం? గజ ఈతగాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కూడా ఉంటారు. కానీ మనకు అలాంటివి ఏవి ప్రాక్టీస్ ఉండవు కాబట్టి ఒక 2-3 నిమిషాలకు మనకు ప్రాణం పోతుంది నీళ్ళల్లో ఉంటే. కానీ ఈయన నీళ్ళల్లో కాదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు చెప్పండి? చేప కడుపులో ఉన్నాడు. నిండా యోనా మునిగినట్లుగా మన పరిస్థితులు ఉంటాయి, బయటికి రాలేని పరిస్థితులు మనకు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని తప్పించటానికి, కాపాడడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన వారిని విడిపించటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎలాగంటే ఒకానొక కుమారుడు, కుమార్తె ప్రేమించుకుంటూ ఉన్నారంట. ఇద్దరు కాలేజీకి వెళ్ళి కాలేజీ ఎగరగొట్టి సాయంకాలం అయిన తర్వాత దాదాపు 5 ఆ టైంలో బయటకు వచ్చారంట. కాలేజీలో ఉన్నట్టుగా అటు ఇటు అంతా తిరిగి అయిపోయి సాయంకాలం తీరిగ్గా ఒక నది దగ్గరకు వచ్చారంట. వచ్చి ఇక్కడ ఫోటో తీయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని వచ్చారంట. వస్తే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కొద్దిసేపు గట్టుకుండి గట్టున ఫొటోస్ దిగారంట వాళ్ళిద్దరు. అయిన తర్వాత వాళ్ళకు తృప్తి అనిపించలేదంట. కొంచెం లోపలికి వెళ్తే అక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి, ఇంత లావు గుండ్రాలు లాంటివి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మధ్య నిలబడి రాళ్ళ మధ్య కూర్చొని ఫోటోలు తీయించుకుంటే ఇంకా బాగుంటుంది అని వారు కొంచెం లోపలికి వెళ్ళారంట. వీళ్ళు వెళ్ళింది ఉదయమో సాయంకాలం చెప్పండి కదా. సాయంకాలం 10 నిమిషాలు గడిచే కొద్ది ఏమవుతుంది చెప్పండి?
చీకటి పడుతుంటుంది కదా, అట్లా చీకటి పడుతున్నా కూడా వీళ్ళు ఈ ఫోటో మైకములో పడిపోయి టైము చీకటి పడుతుందని కానీ టైం ఆరైతుందని కానీ ఏం పట్టించుకోకుండా అటు కూర్చొని ఇటు కూర్చొని ఫోటోలు తీయించుకుంటూ ఉన్నారు. సడన్గా అక్కడి నుంచి పైన బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ విజిల్ వేశాడంట, వాటర్ వదులుతున్నామని. కొన్నిసార్లు పిల్లలకి చెవులు కూడా వినపడవు, ఎందుకంటే వాళ్ళ మైకము వాళ్ళ మత్తు అట్లుంటుంది. పిల్లలు అనడానికి రుజువు అదే. ఎప్పుడు అలర్ట్గా వారికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. దేవుడు అందుకే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము అని అంటూ ఉంటాడు దేవుడు పలుమార్లు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఫోటో మైకములో ఉంటే ఆ వాచ్మెన్ ఇచ్చినటువంటి విజిల్ కూడా వాళ్ళకి వినపడలే. రెండవది, వాటర్ వదులుతున్నామని కూడా ఆయన అనౌన్స్ చేశాడంట, అది కూడా వారికి వినపడలేదు. ఒకేసారి ఫోర్స్గా నీళ్ళు వస్తూ ఉన్నాయంట పైన నుండి. నీళ్ళు వస్తూ ఉంటే అక్కడ ఎవరో ఇంకొక ఆయన వ్యక్తి వచ్చాడంట ఆ వాటర్ దగ్గరికి. వచ్చి, నాయనా మీరు దాటాలనుకొని రావద్దండి, రాయి ఉంది కదా, ఆ రాయి మీద కూర్చోండి జాగ్రత్త, తొందరగా నేను పక్కనే ఒక ఇల్లు ఉంది చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఒక తాడు తీసుకొని వస్తాను, ఆ తాడు తెచ్చిన తర్వాత మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను, ఆ ఎత్తు రాయి ఉంది కదా, రాయి మీద నుండి మీరు దిగొద్దండి, ఎందుకంటే నీళ్లు ఫోర్స్గా వస్తున్నాయి, మీరు రాయి మీద నుండి దిగితే ఆ నీళ్ళే మిమ్మల్ని నెట్టుకొని వెళ్ళిపోతాయి అని భద్రం చెప్పాడంట పెద్ద ఆయన. అప్పుడు వీళ్ళు అనుకున్నారంట, ఈయన మనల్ని గట్టుకేస్తే ఈయన వెళ్ళి మనం కాలేజీ ఎగరగొట్టి ఇక్కడ నది దగ్గరకు వచ్చామని ఫోటోలు దిగామని ఈ వార్త అంతా మీ ఇంట్లో తెలిసిపోతుంది, మా ఇంట్లో తెలిసిపోతుంది, కాబట్టి ఆయన రాకముందే మనమే దాటుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ, ఇంకా ఆడ వస్తున్నాయి కదా, తొందరగా ఆ ఎత్తు మీద రాయి నుండి దిగి గట్టుకు వెళ్ళిపోదాం అని ఆయన మాట ఏం పట్టించుకోకుండా ఆయన ఎంతో అనుభవంతో చెప్పాడంట. అవి ఎంత ఫోర్స్గా వస్తాయో ఆయనకు తెలుసంట. ఆయన ఎంతో అనుభవంతో చెప్తే, దయచేసి మీరు రాయి దిగొద్దండి, నేను అర్జెంటుగా వస్తాను, తాడు తీసుకొని వస్తాను, మీరు జాగ్రత్తగా బయటకు వద్దరు కానీ అని ఎంత చెప్పినా వినకుండా వీళ్ళు ఆయన వచ్చేసరికి మనం బయటకు వచ్చేద్దామని రాయి మీద నుండి కిందికి దిగారు. అవి చాలా స్పీడ్గా వస్తున్న కారణం చేత ఇద్దరిని బలముగా ఆ నీళ్లు నెట్టుకొని వెళ్ళిపోయాయంట. ఊపిరాడకుండా ఆయన తిరిగి పరిగెత్తుకొని వస్తున్నా అంట, పిల్లలు చనిపోతారేమో అని ఆయన పరిగెత్తుకొని తాడు తీసుకొని వచ్చేసరికి రాయి మీద కనబడడం లేదంట. చూస్తే ఎక్కడో రాయికి కొట్టుకొని ఆగి ఉన్నారంట. ఆయన పరిగెత్తుకొని వెళ్ళి చూస్తే ఇద్దరు ప్రాణాలు పోయాయంట. ఆ రాయి కొట్టుకొని ఈ రాయి కొట్టుకొని దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయారంట. అంటే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన దేవునికి మనం భయపడుతూ ఉంటే మన ప్రాణాలు ఇలా చేప కడుపులో ఉన్న యోనా ప్రాణాన్ని దేవుడు కాపాడినట్లుగా మన ప్రాణాలను కూడా దేవుడు కాపాడుతాడు. ప్రియులారా, ఈ పిల్లలు ఏదో మేము సాధించబోతున్నాం అనుకున్నట్టుగా పెద్దల మాట తృణీకరించి, తల్లిదండ్రుల మాట తృణీకరించి, దైవ సేవకుల మాట తృణీకరించి, దేవుని మాట తృణీకరించి ఏమో చేయబోతున్నాం అన్నట్టుగా చేసి అనవసరంగా మరణానికి గురవుతూ ఉన్నారు చాలామంది కుమార్తెలు, చాలామంది కుమారులు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అని అంటే మనం దేవునికి లోబడాలి. వాళ్ళు ఏమనుకున్నారు, ఆ వాచ్మెన్ వచ్చేలోపు వాచ్మెన్ వచ్చి చూస్తే మా ఇంటి వాళ్ళకి చెప్తారేమో అని వారు భయపడ్డారు. ఇప్పుడు వారి మరణ వార్త ఎవరెవరికి తెలిసిందంటే పేపర్కి ఇచ్చారు, టీవీలకు ఇచ్చారు, మొత్తం అందరికీ తెలిసిపోయింది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం భయం లేకుండా, భక్తి లేకుండా, పెద్దల మాట ధిక్కరిస్తూ ప్రార్థన అంటూనే లోపల పాపశాప సంబంధమైన క్రియలు, భర్తను వదిలేసి, భార్యను వదిలేసి, ఇతరులతో అక్రమ సంబంధాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఫోన్లు మాట్లాడి దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకుంటారు. ఎవరికి తెలియకూడదు అనుకుంటా కానీ వాళ్ళు ఏమయ్యారు చెప్పండి, పేపర్కే ఎక్కారు. ప్రియులారు, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం దేవునికి లోబడాలి, భయపడాలి. ఒకవేళ నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు,
నీ తల్లిదండ్రులు నిన్ను చూడకపోవచ్చు, కానీ నీ అంతరంగం ఏమై ఉన్నదో దేవునికి బాగా తెలుసు. నిన్ను ఎక్కడ కొట్టాలో, నిన్ను ఎట్లా లోపరుచుకోవాలో, నీ కాళ్ళు ఎక్కడ తిప్పాలో, నిన్ను ఎక్కడ అవమానపరచాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవునికి భయపడండి, దేవునికి లోబడండి. అప్పుడు ఇలాంటి కష్ట పరిస్థితులు ఏమొచ్చినా కూడా మన దేవుడు తప్పించగలడు. దేవా, నువ్వు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి కృతజ్ఞతలయ్యా, నువ్వు ఇచ్చిన భర్తను బట్టి కృతజ్ఞతలు, నువ్వు ఇచ్చిన భార్యను బట్టి కృతజ్ఞతలయ్యా, నువ్వు ఇచ్చినటువంటి రక్షణను బట్టి కృతజ్ఞతలు, నీ లేఖన భాగాలను బట్టి కృతజ్ఞతలు, సేవను బట్టి కృతజ్ఞతలు, సేవకులను బట్టి కృతజ్ఞతలు. మీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందబోతున్నారన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.